पुरादेशित ब्रह्मो मौन सुभूषण मोहन मूर्ति मौन सुभूषण मोहन मूर्ति भज रे प्रभु मेरम मानस भज रे प्रभु मेरम वरपूना नगराश्रित भूयो वरपूना नगराश्रित भूयं करसोज्ञादिक भाषण चतुरम् करसोज्ञादिक भाषण चतुरम् भज रे प्रभु मेरम मानस भज रे प्रभु मेरम भज रे प्रभु मेरम मानस भज रे प्रभु मेरम भज रे प्रभु मेरम मानस भज रे प्रभु मेहरम। अवतार मेहर बाबा की जय। జై బాబా జై బాబా. చాలా మంచి పాట, చాలా రోజులైంది విని, చాలా మంచి పాట వినిపించినందుకు చాలా చాలా జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా. ఈ రోజు మనం అక్టోబర్ నెల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈ నెలలోని షిరిడి సాయిబాబా భౌతిక నిర్యాణం జరిగింది అక్టోబర్ 16ని. సాయిబాబా గురించి మనందరికీ తెలుసు కనుక ఆయన పంచ సద్గురువులో ఒకరు. ఈయన బాబాని పర్వర్దిగార్ అని పిలిచారు 3 సార్లు. అంటే పర్వర్దిగార్ అంటే లోక రక్షకుడు అని అర్థం. ఇప్పుడు సాంగ్ బై మెహర్ శశాంక్. మెహర్ బాబా की जय। है दर्द हमें ले चल वही ले चल, है दर्द हमें ले चल वही ले चल, मिल जाए मेहर हाँ चल, है दर्द हमें ले चल वही ले चल, मिल जाए मेहर हाँ चल, है दर्द हमें ले चल वही ले चल, जहाँ राज उजालों का जहाँ जश्न में गुलालों का, जहाँ फसल जवाबों की जहाँ अंत सवालों का, प्यासी हूँ जहाँ धरती उतरे हूँ जहाँ बादल, उतरे हूँ जहाँ बादल, है दर्द हमें ले चल वही ले चल, मिल जाए मेहर हाँ चल, है दर्द हमें ले चल वही ले चल, घूंघट न कोई खोले बुद्धि दिन पर तोले, चाहत के बगीचों में शबनम से मिले शोले, दीवानों पे मैंने को कोई न कहे पागल, कोई न कहे पागल, है दर्द हमें ले चल वही ले चल, मिल जाए मेहर आंचल, है दर्द हमें ले चल वही ले चल, सागर से मिले नदियाँ नदियों से मिले नाले,
मैं दूर का परदेसी, मेरे पाँव पड़ी छाले, चरणों में समर्पित हूँ मम भाव सुमन कोमल, मम भाव सुमन कोमल, है दर्द हमें ले चल, वही ले चल, मिल जाए मेहर आंचल, है दर्द हमें ले चल, वही ले चल, है दर्द हमें ले चल, वही ले चल, ले चल, ले चल। अवतार मेहर बाबा की जय। జై బాబా మెహర్ శశాంక్, నైస్ సింగింగ్. ఈసారి హిందీ పాట పాడినప్పుడు ముందుగా దాని భావం చెప్పి మేము కోరుకుంటున్నాం. జై బాబా. నెక్స్ట్ అక్టోబర్ నెల గురించి మనం తెలుసుకుంటున్నాం కదండి. అక్టోబర్ నెలలో బాబా అక్షర ఫలకం వదిలేశారు. నెక్స్ట్ సద్గురు షిరిడి సాయిబాబా భౌతిక నిర్యాణం జరిగింది. నెక్స్ట్ బాబా చేసిన అక్టోబర్ 16ని నవజీవన ఆరంభం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే బాబా అన్నారు, ఈ నవజీవనం అనంతమైనది. నా భౌతిక మరణానంతరం కూడా ఈ నవజీవనం ఎవరు అరిషద్వర్గాలను త్యజించి జీవనం గడిపెదరో అట్టి వారి చేత నిరంతరాయంగా ఈ నవజీవనం నడుస్తూ ఉంటుంది అన్నారు బాబా. నవజీవనం అంటే బాబా తాను సూచించి ఆచరించి చూపారు మనకి. ఇలా జీవితాన్ని ఆచరిస్తే భగవంతుని దరిచేరే గమ్యం సులువవుతుందని బాబా మనకి నవజీవనం ద్వారా తెలియజేశారండి. నెక్స్ట్ సాంగ్ బై పద్మావతి గారు. జై బాబా. పద్మావతి గారు. జై బాబా అండి. జై బాబా పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు బాపయను మేలి ముసుగులో విహరించేవా దేవా, ఇహ పరంబుల సేతువు నీవై, ఇహ పరంబుల సేతువు నీవై, ఇలను జనించిన మహానుభావా, మెహరు బాబయను మేలి మోసుగులో విహరించేవా దేవా, నీ చిరునవ్వులా లేత వెన్నెలలో, నీ చిరునవ్వులా లేత వెన్నెలలో దోచుకున్న మా పుణ్యము పండగ, దోచుకున్న మా పుణ్యము పండగ, నీ చిరుమూత్రయే మా హృదయాలకు ఆ ఆ నీ తిరుమూత్రయే మా హృదయాలకు నెమ్మి కూర్చి నీటి జల్లుగా, మెహరు బాబయను మేలి మోసుగులో విహరించేవా దేవా, ఇహ పరంబుల సేతువు నీవై, ఇలను జనించిన మహానుభావా, మెహరు బాబయను మేలి ముసుగులో విహరించేవా దేవా, నీ చేసన్నల మౌన భాషణలు, నీ చేసన్నల మౌన భాషణలు, నిత్య సత్యవి దామృత ధారక, నిత్య సత్యవి దామృత ధారక,
నీవసంగు జీవిత సందేశమే ఆ ఆ ఆ నీవసంగు జీవిత సందేశమే పావన గంగా జలసేచనముగా మెహరు బాబయ్యను మేలి ముసుగులో విహరించేవా దేవా ఇహ పరంబుల సేతువు నీవై ఇలను జనించిన మహానుభావ మెహరు బాబయ్యను మేలి ముసుగులో విహరించేవా దేవా సహనము చెడి మానవలోకము సహనము చెడి మానవలోకము శాంతి లేక పరి తాపము చిందెడి శాంతి లేక పరి తాపము చిందిడి అహంకార మమకార దవానులా ఆ ఆ అహంకార మమకార దవానుల మార్చి మమ్ముదరి చేచుము బాబా మెహరు బాబయ్యను మేలి ముసుగులో విహరించేవా దేవా ఇహ పరంబుల సేతువు నీవై ఇహ పరంబుల సేతువు నీవై ఇలను జనించిన మహానుభావ మెహరు బాబయ్యను మేలి ముసుగులో విహరించేవా దేవా అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా పద్మావతి గారు, చాలా చక్కగా పాడారు. ధన్యవాదాలు. జై బాబా. మనం ఈరోజు అక్టోబర్ నెల విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం కదండి. బాబా అక్టోబర్ 16 అంటే ఇయర్స్ వేరేగా తీసుకున్న బాబా అక్టోబర్ నెలలోనే ఈ కార్యక్రమాలు చేశారు. అందులో ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ లో కాజాగూడలో మనోనాష్ కార్యక్రమం ఆరంభించారు బాబా. ఈ మనోనాష్ లో అహం బ్రహ్మస్మి అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు మానవుడు. మనస్సు అనగా సంస్కారాల నిలయం. ఆ సంస్కారాలు లేకుండా చేస్తే అంటే మనోనాష్ జరిగితే జీవాత్మల గమ్యం తెలుస్తుంది అన్నారు బాబా ఈ మనోనాష్ కార్యక్రమం ద్వారా. జై బాబా అండి. నెక్స్ట్ శివ రవీంద్ర గారు రెడీగా ఉన్నారండి. జై బాబా. జై బాబా. జై బాబా అండి, పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. నీ పాద కమలముల సేవయున్ నీ పాదార్చకులతో నీతాపారభూత దయయున్ దాపసమందారమాకు దయసేయంగదే. జై అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో, బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమే ఉన్నది
ఏనాటిదో మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో బంధమంటూ ఒకటుంది బాబా మనసులో అనుబంధమే ఉన్నది ఏనాటిదో మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో తేనె కన్న తీయనిది నీదు నామము మల్లె కన్న తెల్లనిది నీదు మనస్సు ఆ ఆ ఆ తేనె కన్న తీయనిది నీదు నామము మల్లె కన్న తెల్లనిది నీదు మనస్సు ఆదుకునే మనసుంటే ఓ మెహరుబా మమ్మాదుకో బాధల్లో అన్ని వేళలా మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో దాగియున్న చూపులలో ఎన్ని ప్రేమలో బంధమంటూ ఒకటుంది బాబా మనసులో అనుబంధమే ఉన్నది ఏనాటిదో దేవుడై వచ్చిన ఈ రోజున అవతారుడై నిలవాలి ఎల్లవేళలా దేవుడై వచ్చిన ఈ రోజున అవతారుడై నిలవాలి ఎల్లవేళలా స్వాగతాలు పలికిన భక్తులారా రాగమే తీసిన అన్ని వేళలా మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో దాగియున్న చూపులలో ఎన్ని ప్రేమలో బంధమంటూ ఒకటుంది బాబా మనసులో అనుబంధమే ఉన్నది ఏనాటిదో ప్రేమ కోరి వచ్చిన ఈ భక్తులా భక్తితో కొలిచిన ఎల్లవేళలా ప్రేమ కోరి వచ్చిన ఈ భక్తులా భక్తితో కొలిచిన ఎల్లవేళలా అందుకే చెబుతున్నా చివరిసారిగా ఆ బాబాను మించిన దైవము లేదు అందుకే చెబుతున్నా చివరిసారిగా ఆ బాబాను మించిన దైవము లేదు మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో దాగియున్న చూపులలో ఎన్ని ప్రేమలో బంధమంటూ ఒకటుంది బాబా మనసులో అనుబంధమే ఉన్నది నాటిదో మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో దాగియున్న చూపులలో ఎన్ని ప్రేమలో అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా రవీంద్ర గారు. ఈ అక్టోబర్ నెల విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం కదండి. అందులో బాబా ఉపాసని మహారాజు బాబాని ఆఖరిసారిగా కలిసిన రోజు అక్టోబర్ 16. ఇలా మానవ రూపధారి అయిన మెహర్ బాబా భగవానుడు అక్టోబర్ నెలలో మన కోసం నిర్వహించిన విశిష్ట పర్వదినాలను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ విజయ్ కుమార్ గారు, సాంగ్ బై విజయ్ కుమార్ గారు. జై బాబా అండి. విజయ్ జై కుమార్ బాబా గారు. అండి. జై బాబా. జై బాబా. విజయ్ కుమార్ గారు. జై బాబా. వినపడుతుందండి?
ఎస్ వినిపిస్తోందండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. క్షణమైనా నిన్ను వీడని వరమియరా, గడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరో. క్షణమైనా నిన్ను వీడని వరమియరా, గడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరో. భోగాలడుగను భాగ్యాలడుగను, సిరులు ఎందుకు సంపదలెందుకు. భోగాలడుగను భాగ్యాలడుగను, సిరులు ఎందుకు సంపదలెందుకు. కోరికలే కోరని కోరిక నీయరా, కడవరకు నీ కొంగును విడదీయకురా. క్షణమైనా నిన్ను వీడని వరమియరా, గడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరో. తల్లియు తండ్రియు గురువు దైవము, ఇహము పరము నీవే సర్వము. తల్లియు తండ్రియు గురువు దైవము, ఇహము పరము నీవే సర్వము. నా తనువు అనువనువు నీవైతే, అడిగేదే ముందే నేనే నీవైతే. నేనే నీవైతే అడిగేది ముందే. క్షణమైనా నిన్ను వీడని వరమియరా, గడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరో. క్షణమైనా నిన్ను వీడని వరమియరా, గడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరో. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక 20 నిమిషాలు బాబా గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. శ్రీనివాస్ గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ఇది నవజీవనం గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది నా మొట్టమొదటి స్పీచ్ బాబా గురించి చెప్పటం. ఈ రోజు బాబా తన గురించి చెప్పమని మీ ద్వారా నాకు అవకాశం కల్పించారనుకుంటున్నాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. నాకు తెలిసినంతలో, నేను చదువుకున్నంతలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. జై బాబా. నవజీవనం అంటే బాబా న్యూ లైఫ్. ఇది బాబా ఆధ్యాత్మిక కార్యక్రమంలో నవజీవనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ కార్యక్రమానికి సంబంధించి నా దగ్గర ఉన్న కొద్దిపాటి సమాచారాన్ని మీతో నేను పంచుకుంటాను. నవజీవనం అంటే పేరుకు తగ్గట్టుగానే కొత్త జీవితం. మానవ రూపధారి అయిన భగవంతుడు అతి సామాన్య మానవుడిగా అన్ని బాధలు అనుభవిస్తూ మనలాగానే మనతో పాటు గడిపిన కాలాన్ని ఈ నవజీవనం అంటారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అక్టోబర్ 16వ తారీఖు 1949వ తారీఖున ఈ స్టార్ట్ అయింది. బాబా విశ్వ కార్యక్రమంలో ఇదొక ఘట్టం. ఈ ఘట్టం స్టార్ట్ అయింది ఆ రోజున అనమాట. 1949వ సంవత్సరం అక్టోబర్ 16వ తారీఖు. మన జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం, చాలా గంభీరంగా. ఏదో అదైపోతుంది ఇదైపోతుంది అని చాలా కంగారు పడిపోతూ మనం తీసుకుంటాం. అదే సమయంలో భగవంతుడి గురించి మనం అంత సీరియస్ గా ఉండం. మన ప్రాపంచిక విషయాలు, పిల్లలు, బాధ్యతలు, ఇట్లాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అన్నమాట. భగవంతుడిని అంత సీరియస్ గా తీసుకోం, కొంచెం తేలిగ్గా తీసుకుంటాం. తేలికంటే వేరే ఏం కాదు, భగవంతుడి గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి కొంచెం తక్కువగా ఆలోచిస్తాం అన్నమాట. భగవంతుడి మీద కూడా మనం కొంచెం మనసు లగ్నం చేయగలిగితే
చాలా సంతోషంగా ఉండగలం, చాలా మనశ్శాంతితో ఉండగలం. అంతేకాదు మనం అనుకోవచ్చు భగవంతుడి పట్ల మనం శ్రద్ధ చూపిస్తే కుటుంబం పట్ల మనది మనం సరిగ్గా మనం చేయలేమేమో, మన బాధ్యతలు నిర్వహించలేమేమో అనుకుంటాం. అది కానే కాదు. అది మనం భగవంతుడి పట్ల మనం కొంచెం మనసు లగ్నం చేయగలిగితే ఉన్న టైంలో బాబా ఎప్పుడు మన రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి రమ్మనలేదు. మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేసుకుంటూనే కొంచెం ఆధ్యాత్మికంగా కూడా కొంచెం మనం పురోగమించడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం అంటే బాబా మీద, భగవంతుడి మీద పోని మనసు మనం లగ్నం చేయగలగాలి. అట్లా చేస్తే మన కుటుంబం పట్లే కాదు, మన సమాజం పట్ల కూడా బాధ్యతలను సంతోషంగా, తేలిగ్గా కూడా నిర్వర్తించగలుగుతాం. అంటే ఇప్పుడు ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, నాకు అర్థమైన దాని ప్రకారం నవజీవనం ద్వారా బాబా మనకి ఈ సందేశాన్ని అందించాడేమో అని చెప్పి నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్న విషయం. తనతో పాటు ఉన్న 20 మంది సభ్యులకు గల బాధ్యతల్ని, సంపదల్ని, బంధాలని అన్నిటినీ ఆ టెంపరరీ టైం 2.5 years టైం అది వదిలేసి కఠోర నియమాలను పాటిస్తూ బాబా నిస్సహాయత మరియు నిరాశమయము ఈ 2 మూల సూత్రాలండి. వీటి గురించి మళ్ళీ చెప్పుకుందాం మనం. నిస్సహాయత, నిరాశమయము అనే మూల సూత్రాలతో భిక్షాటన చేస్తూ, అంటే ఎవరినన్నా మనం అడిగి తీసుకోవటం అన్నమాట, తినటానికి కూడా. అట్లాంటి జీవితం గడిపిన ఈ కాలం అన్నమాట ఈ నవజీవనం అనేది. దీనివల్ల ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటంటే, మనలో ఉన్న సంస్కారాలని నాశనం చేసి మన భగవంతుడి వద్దకు చేర్చటమే బహుశా బాబా యొక్క ఈ దివ్య ప్రణాళికలో భాగంగా అయ్యుండొచ్చు. తర్వాత ఈ నవజీవనం అనేది చాలా నిగూఢమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలను కలిగి ఉన్న కార్యక్రమం. మన పరిమిత మనస్సుకి అది తెలియకపోవచ్చు పూర్తిగా. అది కాకపోతే ఇది మటుకు అండ్ ఖచ్చితంగా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాల్ని కల్పించే కార్యక్రమం. దీంట్లో 4 దశలు ఉన్నాయి. ఒకటి భిక్షాటన దశ, ఇంకోటి లంగోటి దశ, మూడోది సంచార దశ. దాన్ని జిప్సీ యోగం అని కూడా అంటారు, జిప్సీ దశ అని కూడా అనొచ్చు. జిప్సీలు అంటే దేశ దిమ్మర్లాగా తిరుగుతూ ఉండాలన్నమాట. అది తర్వాత పనిచేసే దశ, లేబర్ ఫేజ్. సో ఈ 4 ఫేజెస్, ఈ 4 దశల్లో మొదటి 3 దశలు కూడా బాబా సమస్త మానవాళి కోసం ఉద్దేశించింది. తర్వాత ఈ 4వ దశ, పనిచేసే దశ అనేది సహచరుల కోసం ఉద్దేశించిందని చెప్పి బాబా పేర్కొన్నారు. అయితే ఈ దశల గురించి పూర్తి వివరాలన్నీ మనకి లార్డ్ మెహర్ గ్రంథంలో దొరుకుతాయండి. ప్రస్తుతం మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి వాటి గురించి అంత డీటెయిల్డ్ గా మనం అంత చర్చించుకోలేకపోతున్నాం ఇప్పుడు. కాకపోతే బాబా ఈ నవజీవనంలో కొన్ని షరతులు పెట్టారండి. అంటే నవజీవన కార్యక్రమంలో పాల్గొనటము అంత ఈజీ కాదు. దీంట్లో ఈ షరతులకి లోబడి మనం పనిచేయగలము అనుకున్న వాళ్ళే బాబాతో పాటు ఉన్నారనమాట. అంటే దాదాపు 90% మంది పాల్గొలేదు బాబా దగ్గర ఉన్న వాళ్ళల్లో. కేవలం 10% మంది మాత్రమే దీంట్లో బాబాతో పాటు నవజీవనంలో పాల్గొన్నారు. ఇందులో షరతులు 7 ఉన్నాయండి. షరతులు 7 బాబా సంఖ్య. 7 షరతులు ఉన్నాయి. షరతులు కూడా 7 ఉన్నాయి ఇందులో. ఇవన్నీ షరతులన్నీ కూడా అసాధ్యాలు కావేమో కానీ చాలా కష్టసాధ్యమే అనిపించింది చూస్తుంటే ఇవి. సో వాటిలో మొదటిది భౌతిక పరమైనవి కానీ, ఇది ఉన్నట్లు చదువుతున్నానండి, బుక్ లో ఉన్నది తెలుగు ట్రాన్స్లేషన్. భౌతిక పరమైనవి కానీ, ఆధ్యాత్మిక పరమైనవి కానీ లాభం ఆశించరాదు. అంటే మనం ఏ పని చేసినా కూడా ప్రీతముని ఎడల ప్రేమతో, కోరికలు ఆశలు లేకుండా చేయాలి. ఇది 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 చదివిన తర్వాత, ఈ మొదటి కండిషన్ విన్న తర్వాత నాకు ఒక బాబా లిటరేచర్ లోది ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. అది మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఒక టైంలో, చాలా పురాతన కాలంలో ఒక ముస్లిం రాజు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏంటంటే చాలా జనరంజకంగా పరిపాలిస్తుండేవాడు. ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండేవారు. ఆయనకు ఒక కోరిక ఉండేది అనమాట. ఏమని? పెద్ద మసీదు కట్టించాలి. అంటే తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఒకేసారి ప్రార్థన చేసుకోగలిగినంత పెద్ద మసీదు కట్టించాలి అని ఆయన కోరిక ఉండేది. ఆ కోరిక ప్రకారమే కొన్ని సంవత్సరాల తర్వాత అట్లాంటి మసీదు కట్టబడింది. రాజు ఏమన్నాడంటే, ఇప్పుడు వాళ్ళ పరివారం ఉంటారు కదా, భటులు, వాళ్ళని పంపించి మొత్తం దండోరా వేయించాడు అనమాట. రాజ్యంలో అందరూ వచ్చి ఫలానా రోజు, వారంలో ఈ రోజు ఫలానా రోజు వచ్చి ఇక్కడ అందరూ కలిసి సామూహికంగా ప్రార్థన చేయాలి అనేది అది చాటింపు వేయించాడు ఆయన. చాటింపు వేయిస్తే అందరూ వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దానికి అట్లా ప్రార్థన చేయించడానికి ఒక వలీనో ఏదో అంటారు,
ఆ మసీదులో మనకి పూజారులు ఎట్లా ఉంటారో గుళ్ళల్లో, అక్కడ ఒక ఆయన చేయించడానికి ఒక ఆయన్ని నియమించాడు. సో ఇది జరుగుతోంది, బానే ఉంది. అయితే అందరూ వస్తున్నారా లేదా అని తెలుసుకుందాం అనుకున్నాడు రాజు. అది తెలుసుకుంటే ఆయనకు తెలిసింది ఏంటంటే అందరూ వస్తున్నారు, ప్రజలందరూ వస్తున్నారు, ఒకే ఒక్క మనిషి మటుకు రావట్లేదు. సరే రాకపోతుంటే ఆయనకి మరి తెలియదు అనుకున్నారు. ఏమనుకున్నారో సో భటులను పంపించి మళ్ళీ చెప్పించాడు ఆయనకి రాజు. ఇట్లా జరుగుతోంది కదా, రాజుగారు మనందరి కోసం ఇట్లా కట్టించారు, అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటే, ఆయన నాకు అవసరం లేదు, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అన్నట్లుగా చెప్పాడు ఆయన సమాధానం. సో 2-3 సార్లు అట్లా చెప్పించిన తర్వాత ఎట్లా చెప్పినా వినట్లేదు. వినకపోయేటప్పటికి ఇంకా రాజు బలవంతంగా పిలిపించాడు. ఆయన్ని కాళ్ళు చేతులు కట్టేసైనా తీసుకొని రండి మీరు అని చెప్పంటే ఇంక బలవంతంగా లాక్కొచ్చారు. ఆయన లాక్కొచ్చి కూర్చోబెట్టారు మసీదులో. అది ప్రార్థన జరుగుతోంది. నమాజు ఏదో అంటాం కదా, ఆ నమాజ్ జరుగుతుంది. మధ్యలో సడన్ గా అందరూ సైలెంట్ గా చేస్తున్నప్పుడు ఈయన సడన్ గా పెద్దగా లేచి, నువ్వు నీ బోడి దేవుడు నా కాళ్ళ కింద ఉన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అది ఆ ప్రార్థన మధ్యలో మాట్లాడకూడదు కాబట్టి వీళ్ళందరూ, రాజుకి విపరీతమైన కోపం వచ్చింది. అంటే ఇది ఇస్లాంలో దైవ దూషణ అనేది చాలా పెద్ద పాపం, చాలా పెద్ద పాపం అన్నమాట. కొన్ని దేశాలు ఇప్పటికి కూడా అట్లా చేసిన వాళ్ళని రోడ్డు మీద చంపేస్తారు. అట్లాంటి శిక్షలు ఉన్నాయి. సో ఇట్లా చేసేటప్పటికి కామ్ గా ఉన్నారు అది ప్రార్థన అయ్యేంత వరకు. అది అయ్యే అవటంతో రాజు ఏమన్నాడు, అతన్ని తీసుకొచ్చి ముందు శిరచ్ఛేదం చేసేయండి, అతన్ని తలకాయ తీసేయండి అని చెప్పారు. సో భటులు వెళ్ళి అతన్ని చంపేశారు. చంపేసిన తర్వాత ఆ రోజు నుంచి రాజుకి ఏంటో మనసులో ఒక రకమైన అశాంతి, ఏదో కోల్పోయిన ఫీలింగ్, అశాంతి, సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇట్లా కొన్ని రోజులు జరిగాయి. ఏమోలే అనుకున్నాడు ఆయన. కొన్ని రోజులు చూశాడు, ఇట్లా చూస్తే తగ్గట్లేదు. వైద్యులందరూ వచ్చారు, చూశారు ఆయన్ని. చూసి ఏం లోపం కనిపించట్లేదు, ఫిజికల్ గా అంతా బానే ఉంది, అన్ని బానే ఉంది, ఎందుకు ఇట్లా ఉంటుంది అనేది కారణం తెలియలేదు. సరే రాజు ఆలోచించగా ఆయనకి అప్పుడు ఒక ఇది జ్ఞాపకం వచ్చింది. అరే తను చనిపోయాడు కదా, ఆ రోజు నుంచి నాకు ఇట్లా ప్రాబ్లం వస్తుంది, ఏమన్నా దీనికి దానికి ఏమన్నా లింక్ ఉందా అని చెప్పి ఆలోచించాడు. ఆలోచిస్తే ఓకే, ఏమన్నాడు అతను, ఎందుకు చంపించాను, ఇట్లా ఒకదానికొకటి అతను ఇట్లా రివర్స్ గా ఆలోచిస్తూ వచ్చాడు. ఆ సంఘటనలన్నింటినీ కూడా ఒకదానికొకటి మళ్ళీ రివర్స్ లో వెళ్తూ ఆలోచించాడు. ఇది నేను చంపించాను, ఎందుకు చంపించాను, ఇతను ఈ మాట అన్నాడు, ఏమన్నాడు, నీ బోడి దేవుడు నా కాళ్ళ కింద ఉన్నాడు అనేసి వెళ్ళిపోయాడు. సరే ఎందుకన్నాడు ఇట్లా, ఓకే ఎవరితో అన్నాడు, ఇప్పుడు అతన్ని కనుక్కోవడానికి అతను లేడు కదా. సో ఇంకా ఇట్లా ఇతనే మళ్ళీ ఒక డిటెక్షన్ చేసి కనుక్కోవాలి. ఎవరిని అన్నాడంటే ఆ ప్రార్థన చేయిస్తున్న అతనితో అన్నాడు, ఆ వలీతోనో ఎవరితోనో అన్నాడు ఈ మాట. అనేటప్పటికి ఆ వలి అంటే ప్రార్థన చేయించే వ్యక్తిని పిలిచి, ఏంటి ఇతను ఇట్లా అన్నాడు, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు ఏంటి ఆ టైంలో ప్రార్థన అంటే, అతను అయ్యా క్షమించండి నన్ను, నేను ఆ టైంలో నా ఆలోచన దేవుడి మీద లేదు, అంటే సరే ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పి అడిగాడు. నేను ప్రార్థన బాగా చేయిస్తే అంటే రాజుకి నా ప్రార్థనల వల్ల అతను సంతోషపడితే వాళ్ళ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాడు, అతని సంపద అంతా కూడా నాకు, అతని ఏకైక కుమార్తె రాజుకి, సో అతని సంపద అంతా కూడా నాకే వస్తుంది, నా కొడుకు రాజు అవుతాడు, ఇట్లా పోతున్నాయి నా ఆలోచనలు అని చెప్పి అన్నాడు అనమాట. ఓకే. సో ఇతను ఎక్కడ నిల్చున్నాడో చూసాడనమాట. చూసి ఆ ప్లేస్ లో తవ్విస్తే చాలా అపారమైన నిధి నిక్షేపాలు కనిపించాయి. సో ఇంతకీ ఏంటంటే ఇతను మనసంతా కూడా డబ్బు మీద, ఐశ్వర్యాల మీద ఉంది ఆ ప్రార్థన చేయిస్తున్న వ్యక్తిది. అంటే ఆ టైంలో అతని దేవుడు అంటే ఇవే సిరి సంపదలే కదా. సో అట్లా దానివల్ల అతను ఈ మాట అన్నాడు అనమాట. అది తెలుసుకొని అతను రాజు మళ్ళీ నన్ను క్షమించమని చెప్పి దేవుణ్ణి ప్రార్థించాడు. ఒక అమాయకుడిని, అంటే తన పని తను సిన్సియర్ గా చేసుకునే మనిషిని శిక్షించాల్సి వచ్చింది. ఇది ఇట్లా జరిగిందనమాట. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, నేను ఈ ఫస్ట్ షరత్ ఏంటి, భౌతిక పరమైనవి ఆధ్యాత్మిక పరమైనవి కానీ ఈవెన్ ఆధ్యాత్మిక పరంగా మనం చేస్తున్నా కూడా దాని నుంచి మనం ఏమి లాభం ఆశించకూడదు. మనం మోక్షం కోరుకోవటం కూడా లాభమే నా ఉద్దేశంలో. అట్లా బాబా కూడా చెప్పాడు ఈ మాట, నా ఉద్దేశం కాదు, సారీ, బాబా చెప్పిన మాట. సో అది మనం ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా మనం ప్రార్థించగలగాలి. అది సో అంటే ఏంటి అనగా, ఆ పనిని ప్రీతముని ఎడల ప్రేమతో, కోరికలు ఆశలు లేకుండా చేయాలి. ఇందాక అతను ప్రార్థన చేసే అతను కోరికలతో చేశాడు అనమాట. సో అది దానివల్ల లాభం ఏమి ఉండదు. ఇది మొట్టమొదటి షరతు. రెండో షరతు ఏంటి, ఇందాక 7 షరతుల్లో మన ఫస్ట్ షరతు దానికి సంబంధించి
నాకు తోచిన ఒక రెలవెంట్ అనిపించిన కథ మీకు చెప్పాను కూడా. రెండో షరతు ఏంటంటే, ఏమి జరిగినప్పటికీ అనుకూలమైనది కానీ ప్రతికూలమైనది కానీ అది మనకి ఫేవరబుల్ గా ఉండొచ్చు, లేదంటే మనకి అగెయిన్స్ట్ గా ఉండొచ్చు. ఎట్లా జరిగినా కూడా అది బాబా ఇచ్చేయే, ప్రీతముని ఇచ్చేయే అని చెప్పి మనం దాన్ని స్వీకరించగలగాలి. మూడోది, మోహపూరితమైన లైంగిక చర్యలు ఏవి చేయకూడదు. 4, కోపము, ద్వేషము, లోభము, కామము వీటిని పూర్తిగా త్యజించి ఎవరికి హాని చేయకుండా, పరోక్ష నిందలు చేయకుండా, ప్రాపంచిక సంపదలను, అధికారాన్ని కాంక్షించకుండా, ఎట్టి మర్యాదలను అంగీకరించకుండా, సత్కారములకు ఉప్పొంగిపోకుండా, అవమానాలను తిరస్కరించకుండా, దేనికి బాధపడకుండా, సత్యము యొక్క ప్రాపును వీడకుండా, ఎట్టి ఆపదల్లోనూ చెలించకుండా, హృదయపూర్వకంగా అన్ని కష్టాలు 100కి 100 పాళ్ళు సంతోషంతో ఎదుర్కోవలేను. ఇది ఈ 7 షరతుల్లో నాకు అత్యంత కష్టంగా తోచిన షరతు అయితే ఇదే. ఇది మనం చదివినంత, లేకపోతే చెప్పుకున్నంత ఈజీ కాదు. ఇది చాలా కష్టమేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇందులో ఎట్టి మర్యాదలను అంగీకరించకుండా, సత్కారములు ఎవరన్నా మన్ని సత్కరిస్తే దానికి ఉప్పొంగిపోవటము, ఎవరన్నా అవమానిస్తే దానికి బాధపడటము, ఇట్లాంటివి ఏమీ చేయకూడదు అనమాట. భగవద్గీతలో స్థిత ప్రజ్ఞుడు అని చెప్పి మనం వినుంటాం కదా మాట. స్థిత ప్రజ్ఞుల లక్షణాలు, అతన్ని తిట్టినా కూడా ఏమి ఉండదు, పొగిడినా కూడా ఏముండదు, అన్నిటినీ సమానంగా స్వీకరిస్తాడు. సో అట్లాంటి వాడిని స్థిత ప్రజ్ఞుడు అంటారు. బాబా ట్రైనింగ్ లో ఈ మండలి వాళ్ళందరూ కూడా స్థిత ప్రజ్ఞుడే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నవజీవన కాలంలో భిక్షాటన చేసే టైంలో కొంతమంది చాలా తిట్టేవాళ్ళు. ఏమనంటే, మీరు దుఃఖంలాగా ఉన్నారు, పని చేసుకోవచ్చు కదా, ఏంటి అడుక్కోవటం ఏంటి అని చెప్పి. వాళ్ళల్లో మండలి సభ్యుల్లో కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, వాళ్ళు చాలా సిరి సంపదలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇట్లా ఇది ఒక భిక్షగాళ్ళలాగా అడుక్కోవటం అనేది, అసలు ఆ పనికి వాళ్ళు బయలుదేరటం అనేది చాలా గొప్ప విషయం. అట్లాంటిది తిట్లు, తిరస్కారాలు ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తూ ఉండటం అనేది చాలా చాలా ఇబ్బందికరమైన విషయం అది. సో ఇవన్నీ ఏంటంటే అగైన్ మన సంస్కారాలను నాశనం చేయడం కోసం అనమాట. సో ఇట్లాంటివి ఇన్ని ఆటుపోట్లన్నీ తగిలితే వాళ్ళకి సంస్కారాలన్నీ కూడా నశించిపోతాయి. అవి చెడు సంస్కారాలైనా మంచి సంస్కారాలైనా అవి జీరో అవటం అనేది ముఖ్యం. బాబా చెప్పిన దాని ప్రకారం మేము ఇట్లానే ఒక 10 years బ్యాక్ అమృత్సర్కి వెళ్ళాం, ఫ్యామిలీ అంతా కలిసి. గోల్డెన్ టెంపుల్, మా ఫ్రెండ్ ఫ్యామిలీతో కలిసి 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం మేము అమృత్సర్ లో. అక్కడ ఈ గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ చూసాము. అక్కడ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడ వాళ్ళు లంగర్ అని చెప్పి ఉంటుంది, భోజనాలయం అనమాట. అంటే సత్రం లాగా వచ్చిన వాళ్ళందరికీ అక్కడ భోజనం పెడతారు. భోజనం వడ్డించే వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద లాయర్లు, డాక్టర్లు, వాళ్ళందరూ వచ్చి చాలా అంటే ఒక సర్వీస్ అన్నమాట అది చేస్తున్నారు. ఇంకా చెప్పుల దగ్గర కూడా, చెప్పుల స్టాండ్లు ఉంటాయి కదా, అక్కడ కూడా వాళ్ళు ఉన్నారనమాట. పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు వచ్చి మన కాలు చెప్పులు వాళ్ళు చేతులతో తీసుకొని అక్కడ పెట్టి మళ్ళీ ఇస్తారు. మనం చేయగలమండి ఆ పని? చాలా చాలా కష్టమైన పని. అట్లా అంటే ఈ మన ఏంటంటే ఇట్లాంటి వాటన్నిటి కూడా మనం చేయటానికి మనం రెడీగా ఉండగలగాలన్నమాట. అది చాలా కష్టమైన విషయం అని చెప్పి నేను అనుకున్నది. అందుకే ఈ 4th పాయింట్ ఎస్పెషల్లీ. ఓకే, నెక్స్ట్ 6th పాయింట్ అండి. అసత్యము ఆడకూడదు. తర్వాత స్వలాభాపేక్షతో ఇతరులకు మోసం చేయకూడదు. మనం ఏదో మన లాభం కోసం, మన స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని మోసం చేయటము, ఏదో మాయమాటలు చెప్పటము, ఇట్లాంటివి చేయకూడదు. ఇది చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవాళ్ళు ఒక మాట. 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళుట. వాళ్ళల్లో ఒకడేమో బాగా ఏంటంటే అత్తెలివితేటలు అన్నమాట. వేరే వాడిని ఎప్పుడు మోసం చేసి వాడి దగ్గర ఏదో ఒకటి లాక్కోవటము, చదువుకు సంబంధించిందైనా, తిండికి సంబంధించిన ఇట్లా ఉండేవాట. వీడు ఒకటి పాపం మంచివాడు. వాడు అమాయకుడు కాదు, మంచివాడు. అయితే కొన్ని రోజుల తర్వాత చూసి అన్నాడు, అరే నేను ఇస్తున్నాను కదా రోజు, నువ్వు కూడా తెస్తే బాగుంటుంది, నువ్వు తీసుకురా, నేను తీసుకురా, 2 ఐటమ్స్ అవుతాయి, ఇట్లా తిందాం అన్నట్లు అన్నాడు. సరే, వీడేమన్నాడు, వీడికి అతి తెలివి కదా, వీడు స్వార్థం, ఎప్పుడు ఎదుటి వాళ్ళు దోచుకొని తిందామని చెప్పి అనుకునే రకం అన్నమాట. వీడేమన్నాడంటే, ఓకే నువ్వు చెప్పావు కదా, చెప్పినట్లు నేను కూడా 2 ఐటమ్స్ నేను కూడా ఒకటి తెస్తాను, నువ్వు ఒకటి తీసుకొద్దు కానివి అంటే, సరే నువ్వేం తెస్తావు, నేనేం తీసుకున్నాను అని చెప్పి వీడు అడిగాడు. మంచివాడు అడిగాడు వాడి ఫ్రెండ్. వాడేమన్నాడంటే, చూడండి తెలివితేటలు వాడికి. వాడన్నా, నువ్వు ఒక కొబ్బరి చెప్పు తీసుకొనిరా, నేను ఒక రాయి తెస్తాను,
కొట్టుకొని తిందాం ఇద్దరం అని చెప్పి అన్నాడు అనమాట. ఇదేంటంటే మోసం, ఇది ఎదుటి వాళ్ళని మోసం చేద్దాం, మనం లాభం పొందుదాం అని చెప్పి ప్రయత్నించడం అనమాట. సో ఈ రకమైన ఇది ఇట్లాంటివి చేయకూడదని చెప్పి చెప్తున్నారు. ఇది 5వ షరతు. తర్వాత 6వది ఏంటి, ఏం జరిగినా కూడా దానికి బాధ్యత తమదేనని, ప్రీతముని నిందించుట కానీ ఆయన బాధ్యుడిగా చేయటం కానీ చేయకూడదు. ఇది అతి సామాన్యమైన జీవితం గడిపేవాళ్ళు వీళ్ళు నవజీవనంలో. ఆ టైంలో వీళ్ళకి తిరస్కారాలు ఎదురైనా, ఎవరైనా అవమానించినా, అరే ఏంటి ఈ బాబా వల్ల కదా మనం ఇట్లా ఇవన్నీ చేయాల్సి వస్తుంది ఏంటి అని కూడా అనకూడదు. అది మొత్తం వాళ్ళు వీటి షరతులన్నిటికీ ఇష్టపడి వచ్చిన తర్వాత ఒకసారి దీనికి మళ్ళీ ఇట్లా వాళ్ళు ఎట్లా అన్నారు వీళ్ళు ఎట్లా అన్నారు అని చెప్పి బాధపడకూడదు. అది 6వ షరతు. తర్వాత 7వది కులగోత్రాలకు మత కర్మకాండకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఈ 7 షరతులను పాటించిన వాళ్ళనే బాబా తనతో పాటు నవజీవనంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు. అది తర్వాత ఇంకొక 2 మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలండి ఇందులో బాబా ఈ నవజీవన సందర్భంగా చెప్పిన మాటల్లో, అంటే ఈ నవజీవనానికి సంబంధించి బాబా చెప్పిన మాటల్లో ఇందాక చెప్పుకున్నట్లు నిస్సహాయత ఒకటి, నిరాశమయము అనేది ఒకటి. ఈ 2 మాటలు. నిస్సహాయత అంటే హెల్ప్లెస్నెస్, నిరాశమయం అంటే హోప్లెస్నెస్. సో ఈ రెండు యాక్చువల్ గా నాకు నా అండర్స్టాండింగ్ లో ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ ఏమో అనిపిస్తుంది, నాకు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయేమో అనిపిస్తుంది. నిస్సహాయత అంటే ఇది మళ్ళీ అగైన్ ఈ బుక్ లో ఉన్నది యాస్టీస్ గా చదువుతున్నానండి, తెలుగు ట్రాన్స్లేషన్. ప్రేమికుడు నిస్సహాయుడిగా ఒక ప్రత్యేక పద్ధతిలో ఒక బిడ్డ తన తల్లి మీద ఆధారపడినట్లు పూర్తిగా ప్రీతమునిపై ఆధారపడాలి. ప్రాపంచిక సుఖాల కంటే ప్రీతముని యొద్ద కష్టంగా ఉన్నప్పటికీ అదే ఎక్కువ సుఖము అని అతను అనుభూతి చెందాలన్నమాట. తర్వాత నిరాశమయము, హోప్లెస్నెస్ అంటే నిస్సహాయత అనుభవించే ప్రేమికుడు ఎవరి యందును ఎట్టి ఆశను కలిగి ఉండడు. ఎట్టి పరిస్థితిలోనూ స్పందించకుండా స్థిరత్వముతో ప్రీతముని ఇచ్చకు బద్ధుడై తన అనుభవాలను అన్నీ ప్రీతముని ఇచ్చ వల్లనే కలుగుతున్నాయని భావించాలి. సో ఈ రెండిటికి కూడా చాలా బాబా ఇంపార్టెన్స్ ఇచ్చారు నవజీవనం టైంలో ఈ రెండిటి గురించి. తర్వాత ఇంకా ఈ నవజీవనంలో బాబా ప్రపంచంలో ప్రేమికుడు ఎట్లా జీవించాలి అనేది కూడా ఇంకొక 3-4 మినిట్స్ అండి మాక్సిమం చెప్పచ్చా? చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. జై బాబా. జై బాబా అండి. ఈ ప్రపంచంలో బాబా ప్రేమికుడు అనేవాడు ఎట్లా జీవించాలి అనేది కూడా ఈ బాబా చెప్పారండి. నవజీవనం ద్వారా బాబా ప్రేమికుడు ప్రపంచంలో ఎలా జీవించాలని తను చెప్పటమే కాదు, సూచించి ఆచరింపజేశాడు అనమాట. సో అది బాబా గొప్పతనం. ఆయన విశ్వానికి అంతటికి ప్రభు అయినందువలన తను నవజీవనం ప్రారంభించే ముందు ఏమి ఆస్తిపాస్తులు ఏమి తన పేరు మీద లేకుండా చేసుకున్నాడు. ఆయన ఒక్క సమాధి స్థలం మాత్రమే, అది కూడా ఇంకా సమాధి అప్పటికి భావి సమాధి అని చెప్పుకోవాలి మనం, ఇంకా అప్పటికి పూర్తవలేదు అది. బాబా అంటే సమాధికి ఒక ఇయర్ మార్క్ చేసి పెట్టుకున్నారు ఒక స్థలాన్ని, అది తప్పించి ఏది తన పేరు మీద ఉంచుకోలేదన్నమాట. తర్వాత ఈ భగవత్ ప్రేమికులు కూడా బాబా ప్రేమికులు కానీ భగవత్ ప్రేమికులు ఎవరైనా సరే వాళ్ళ ఆస్తిపాస్తులు, ఈ భార్య పిల్లలు ఇవన్నీ కూడా తన సొంతం అని చెప్పి అనుకోకూడదు. ఓన్లీ కొంతకాలం వరకు కేర్ టేకర్ గా మాత్రమే నేను ఉంటాను అని చెప్పి అనుకోవాలి. ఎప్పటికైనా ఇవన్నీ వదిలిపెట్టి వెళ్లాల్సిందే ఎవరైనా కూడా. అది ఒకళ్ళు ముందెళ్తారు, ఒకళ్ళు తర్వాత వెళ్తారేమో కానీ ఎవరైనా ఎప్పటికైనా కూడా వెళ్లాల్సిందే. దాన్ని బాబా దేంతో పోల్చారంటే బ్యాంక్ లో ఉండే ఒక క్యాషియర్ తో పోల్చారు. ఆ క్యాషియర్ రోజంతా కూడా లక్షలు కోట్ల ఇది డబ్బు చూస్తూ ఉండొచ్చు, కానీ అది తనదే అన్న ఫీలింగ్ ఆయనకి ఎప్పటికీ కలగదు కదా. అట్లానే మనం కూడా మన చుట్టూ ఉన్నది మన భార్య గాని పిల్లలు గాని మనం సంపాదించిన పేరు ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా మేబీ పేరు కొంతకాలం ఉండొచ్చేమో, మిగతా వాటి గురించి అట్లీస్ట్ అవి మనం ఎప్పటికైనా వదిలేసి వెళ్తామనేది ఎప్పటికి కూడా మనం గుర్తుంచుకోవాలి అని బాబా చెప్పారు. తర్వాత ఈ నవజీవనంలో ఈ చివరి ఫేజ్ అండి, ఈ మనోనాశ. ఆ మనోనాశ ఫేజ్ లో ఇంకే ఏంటంటే ఇది మనోనాశ పేరులోనే మనకు అర్థమవుతుంది, మనస్సును నాశనం చేసుకోవటం అనమాట. నవజీవన పథకంలో అంత్యదశలో మనోనాశ అనే కార్యక్రమాన్ని సరిగ్గా అర్థం చేసుకొని మన మనస్సును ఆయనకు అంకితం చేసి ఆయన చెప్పినట్లు నవజీవనంలో పాల్గొనిన ఎడల ఆయన కృపను పొంది మానవ గమ్యమైన భగవదైక్యతను పొందగలము. ఇది మనోనాశ కార్యక్రమం అనేది ఇక్కడ మెహరాబాద్ లోనే జరిగింది. ఇందాక చెప్పారు, రజనీ గారు చెప్పారు, ఇది కాజాగూడ కొండ మీద జరిగింది.
అక్కడ అది ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బాబా మెహరాబాద్ వెళ్ళిపోయారు. మెహరాబాద్ ఆశ్రమం వెనకాల తెంబి కొండ అనేది ఉంది. ఆ కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు బాబా. వెళ్ళిపోయి అక్కడ కొన్ని రోజులు ఏకాంతవాసం ఉన్నారు. దాదాపు 3 వారాలు. 23/11/1951 నుంచి 14/12/1951 వరకు అక్కడ ఏకాంతవాసంలో ఉన్నారు ఆయన. ఉండి అక్కడి నుంచే తన విశ్వ కార్యక్రమాన్ని ఆయన నెరవేర్చారు. తర్వాత మళ్ళీ 15వ తారీఖు 14 వరకు ఏకాంతవాసం చేసి 15వ తారీఖు అక్కడ కొండ దిగువకు వచ్చేసారు. అక్కడికి క్యాబిన్‌కి వచ్చారు. క్యాబిన్‌కి వచ్చి 5 మతాల నమూనాలు ఉన్నాయి కదా! మన మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ లోగో మీద ఉండేవి. ఈ క్రైస్తవానికి సంబంధించిన లాటిన్ క్రాస్, ఈ సిలువ, తర్వాత ఇస్లాం మతానికి సంబంధించిన ఈ క్రెసెంట్ మూన్ అండ్ స్టార్స్, అదే నెలవంక నక్షత్రం అంటాం కదా అది. తర్వాత బుద్ధిజానికి సంబంధించిన ధర్మచక్రం, తర్వాత హిందువులకు సంబంధించిన ఓంకారం, జుడాయిజానికి సంబంధించిన ఈ స్టార్ ఆఫ్ డేవిడ్ అంటాం, డేవిడ్ నక్షత్రం అంటారు అది. తర్వాత జొరాస్ట్రియనిజానికి సంబంధించిన అగ్ని, ఈ సింబల్స్ అన్ని ఉండేది. అది ఆయన దగ్గర పెట్టుకున్నారనమాట. ఎవరు ముట్టుకోకుండా తన పక్కనే పెట్టుకున్నారు వాటిని. పెట్టుకొని తర్వాత ఇది అయిపోయిన తర్వాత చివరి రోజు ఎప్పుడంటే 12 ఫిబ్రవరి 1952న నవజీవన కార్యక్రమం అనేది ముగిసింది. అది దాదాపు 2.5 years అండి. ఇది 2.5 సంవత్సరాల పాటు నవజీవన కార్యక్రమం అనేది కొనసాగింది. అట్లానే బాబా మనకి ఉద్దేశించిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది నవజీవనం టైంలోనే కాదు, మొత్తం మీద మన బాబాది చూసుకుంటే గనక ఆయన ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించడం. డూ వాట్ ఐ సే, డోంట్ ట్రై టు డూ వాట్ ఐ డూ అని చెప్పి అన్నారు. ఆయన చేసేది కాదు, ఆయన చెప్పింది మనం చేయటానికి ప్రయత్నించాలన్నమాట. ఎంత విధేయంగా మనం ఉండాలంటే, బాబా మండలి సభ్యుల్లో కూడా జరిగింది ఇది ఒకసారి. తను ఒకసారి ఎందుకో చెంప మీద లాగిపెట్టి కొట్టమన్నారు బాబా. కొట్టమంటే ఇమీడియట్ గా చేశాడు అతను ఆ పని. అంటే అది అరే బాబా కదా, మనం కొట్టకూడదు కదా అని చెప్పి అనుకోకుండా ఇమీడియట్ గా చేశాడు. అది విధేయత అంటే. బాబా దేవుడు కదా, బాబా నేను కొట్టడం ఏంటి అట్లా అనుకోకూడదు అనమాట. అట్లానే భాగవతంలో కూడా ఈ శ్రీకృష్ణుడి గురించి ఒక ఇది ఉంది, ఒక చిన్న ఇన్సిడెంట్ అండి, ఒక 2 lines. అది ఒకసారి ఏమైందంటే, శ్రీకృష్ణుడు ఎవరో అన్నారు, అంటే గోపికలు, ఈ అష్టమహిషులు ఉన్నారు కదా 8 మంది, వాళ్ళలో ఎవరో అన్నారు, గోపికలది ఏముంటుంది, వాళ్ళ ప్రేమ అసలు ప్రేమే కాదు, మేమున్నాం కదా అని చెప్పి అన్నారు. కృష్ణుడికి తెలుసు గోపికల ప్రేమ చాలా నిర్మలమైంది, స్వచ్ఛమైంది వీళ్ళ 8 మంది కన్నా కూడా అని చెప్పి తెలుసు. అది వాళ్ళకి నిరూపించాలని చెప్పి అనుకున్నాడు ఆయన. అనుకొని ఏమన్నాడు, నాకు తలనొప్పిగా ఉంది బాగా అని చెప్పి అన్నాడు. వాళ్ళు వచ్చి వైద్యులు వచ్చి చూస్తున్నారు, నాకు తగ్గలేదు అంటున్నాడు ఆయన. అంటుంటే వీళ్ళు సరే ఏం చేయాలంటే, ఏం లేదు, మీది పాదధూళి తెచ్చి నాకు రాస్తే సరిపోతుంది అని చెప్పి భార్యలతో చెప్పాడు. 8 మందిలో ఎవరు ముందుకు రాలేదట దానికి. ఏదేంటి నా పాదధూళి ఏంటి, ఈయనకి రాయటం ఏంటి అని చెప్పి అనుకొని వాళ్ళందరూ తగ్గిపోయారు. సరే ఇప్పుడు అన్నాడు, సరే అక్కడికి వెళ్ళండి, గోకులానికి వెళ్ళండి, గోపికల పాదధూళి తీసుకురండి అని చెప్పి అంటే, ఎవరో బాబా ఆయన శ్రీకృష్ణుడు పంపించిన వాళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్తే, అయ్యయ్యో నా కన్నయ్యకి ఇట్లా అయిందా అని చెప్పి వాళ్ళందరూ ఎంత భాగ్యం అని చెప్పి అప్పటికప్పుడు ఒక మట్టి మీద నడిచి 10 సార్లు అటు ఇటు నడిచి అందరు గోపికలందరూ పాదధూళంతా కట్టేసి ఇచ్చారనమాట. అది నిర్మలమైన ప్రేమ అంటే, స్వచ్ఛమైన ప్రేమ అంటే, విధేయత అంటే మరీ ముఖ్యంగా. సో బాబా చెప్పింది మనం చెప్పినట్లు చేయగలిగితే మనందరం కూడా ధన్యులమవుతాం. జై బాబా అండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ జై బాబా. బాబాకి ముఖ్యంగా జై బాబా. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను, క్షమించండి. జై బాబా అండి. జై బాబా శ్రీనివాస్ గారు, మీరు ఫస్ట్ స్పీకర్ గా మాకేం అనిపించలేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ గా చాలా బాగా చెప్పారు బాబా విషయాలన్నీ, నవజీవనం గురించి. చాలా సంతోషం. జై బాబా. జై బాబా అండి. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. థ్యాంక్ యూ. వెరీ నైస్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ హారతి బై మెహర్ ప్రియా. जय बाबा. జై బాబా. अवतार मेहर बाबा की जय. निराकार निरंजना नीकु हारती, मन मेहर बाबा को मनसु हारती, मां मनसु हारती. निराकार निरंजना नीकु हारती, मन मेहर बाबा को मनसु हारती, मां मनसु हारती.
నిరాకార నిరంజన నీకు హారతి. మంగళమౌ నీ రూపం మరి మరినే తలచినాను, మంగళమౌ నీ రూపం మరి మరినే తలచినాను. మా పాలి దైవమని మన్నించమన్నాను, మా పాలి దైవమని మన్నించమన్నాను. ఓ నిరాకార నిరంజన నీకు హారతి. మన మేహరు బాబాకు మనసు హారతి, మా మనసు హారతి. నిరాకార నిరంజన నీకు హారతి. పావనమౌ పద సేవ పదే పదే చేసినాము, పావనమౌ పద సేవ పదే పదే చేసినాము. పరీక్షించవలదని నిన్ను పదే పదే వేడినాము, పరీక్షించవలదని నిన్ను పదే పదే వేడినాము. ఓ నిరాకార నిరంజన నీకు హారతి. మన మేహరు బాబాకు మనసు హారతి, మా మనసు హారతి. నిరాకార నిరంజన నీకు హారతి. శుభకరమౌ నీ సన్నిధి నిత్యమునే కోరినాను, శుభకరమౌ నీ సన్నిధి నిత్యమునే కోరినాను. శ్రీకరమౌ నీ నామం నిరతమునే తలచినాను, శ్రీకరమౌ నీ నామం నిరతమునే తలచినాను. ఓ నిరాకార నిరంజన నీకు హారతి. మన మేహరు బాబాకు మనసు హారతి, మా మనసు హారతి. నిరాకార నిరంజన నీకు హారతి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా ప్రియా, జై బాబా. నీతో పాటు పాడిన వారికి కూడా జై బాబాలమ్మ. నాన్నగారు, మా నాన్నగారు. జై బాబా, జై బాబా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబా అందరి. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. రేపు మళ్ళీ రాత్రి సహవాస్లో కలుద్దామండి అందరూ. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అందరికి జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. శ్రీనివాస్ గారు చాలా చక్కగా చాలా 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 బాగా చెప్పారు. మంచి ఇన్సిడెంట్లు కూడా, మంచి ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుని చాలా బాగా చెప్పారు. బాగుంది, ఫస్ట్ టైం చెప్పినట్టు ఏం లేదు. జై బాబా. అయితే అందరికీ ఏంటంటే శ్రీనివాస్ గారు చెప్పింది అందరూ మర్చిపోండి. నేను మళ్ళీ ఎప్పుడో ఇది నేను జై బాబా అండి అందరికి. ప్రియా నాకు ఆ సాంగ్ పంపించాలి ప్రియా, హారతి పాట. జై బాబా అందరికి జై బాబా. ఓకే ఓకే జై బాబా. బాగుంది. జై బాబా. జై బాబా అందరికి.